ఓం నమో వెంకటేశాయ. రాసలీలాకృతోత్సాహ వాసలీలారసాస్వాద గోవింద గోవింద. చిరవాస సువాసితాంతరం తవలాస్యాశ్రయమంజసా కురు వరరాస మహాసులీలయా హరవాంతాశనతుల్యమానసం అని రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. విఘ్నాంధకార సూర్యాయ విఘ్నతాపహిమాంశవే విఘ్నాద్రిభేద వజ్రాయ విఘ్నరాజాయ తే నమః. శ్రీనివాస ప్రార్థన. శుక్రగ్రహాదిసేవ్యాయ శుక్రవారేభిషేకినే శుక్రమాసే తు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాధ్వరవిధాయకవాక్యగీతిం వ్యాసప్రసూతశుకమౌని విక్లిప్తనీతిం హార్దే వితాన అనుసార్య విశుద్ధరీతిం కల్పం సమాహరత భాగవతం సుపీతిం. శ్రీ గురుభ్యో నమః. రాసలీలాఘట్టాన్ని మొత్తాన్ని దాదాపుగా శ్రీ శుక్లవారు ఉపదేశం చేసి ఉపసంహారం కూడా చేశారు. ఏవం శశాంకాంశు విరాజితానిషాః అనేటువంటి శ్లోకంతో 26వ శ్లోకం 33వ అధ్యాయంలో 26వ శ్లోకం. దాంతో దాదాపుగా ఉపసంహారం చేశారు. ఆ ఉపసంహారం అయిన తర్వాత రాజోవాచ, రాజు పరీక్షిత్తు గారు ఒక ప్రశ్న వేశాడు. ఏమని? సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః. ఏమండి, భగవంతుడి అవతారం ఎందుకు? భగవంతుడు ఎందుకు అవతరించాలి? ఎందుకు అవతరించాలి? సంస్థాపనాయ ధర్మస్య, ధర్మ సంస్థాపన కోసం అవతరించాలి. ధర్మం ఎక్కడైనా పాడైపోతూ ఉంటే, ఎప్పుడైనా పాడైపోతూ ఉంటే ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆయన అవతరించాలి. అలాగే అవతరిస్తాడు ఆయన. అధర్మం గనక మితిమీరిపోతూ ఉంటే ప్రశమాయ ఇతరస్య చ, అధర్మాన్ని తగ్గించడానికి, అధర్మాన్ని తొక్కేసేయటానికి కోసం ఆయన అవతరించాలి. ప్రశమాయ ఇతరస్య చ. ఇందుకోసమే కదా ఆయన అవతారం. ఇందుకోసమే కదా శ్రీకృష్ణ రూపంలో కూడా ఆయన అవతరించాడు. అవతీర్ణో హి భగవాన్. ఆయన దిగి వస్తే కానీ కొన్నిసార్లు ఈ ధర్మస్థాపన అధర్మ నిరసన అనేది జరగదు అనే అభిప్రాయంతో భగవంతుడు సర్వైశ్వర్య సంపన్నుడు కాబట్టి ఆయన ఏదో ఒక అవతారంతో కిందికి దిగొస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడిగా అవతారంలో దిగివచ్చాడు. జగదీశ్వర. ఆయనేమి మనిషిగా వచ్చినంత మాత్రాన మనిషి మాత్రం మానవ మాత్రుడు కాడు కదా. ఆయన జగదీశ్వరుడు కదా. మొత్తానికి జగత్తు మొత్తానికి మహా ఈశ్వరుడు కదా. అలాంటి జగదీశ్వరుడు ధర్మ సంస్థాపన కోసం అవతరించాడు అని చెప్పుకోవాలా, చెప్పుకోవద్దా? చెప్పుకోవాలి. సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః. ఎప్పుడైతే ధర్మస్థాపన కోసం భగవంతుడు అవతరించాడో అప్పుడు ధర్మస్థాపన ఆయన ఎలా చేయాలి అంటే, తాను ధర్మాన్ని ఆచరిస్తూ, తాను ఆచరించి చూపిస్తూ మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తూ ధర్మస్థాపన చేయాలి. ధర్మస్థాపన అంటే ఏదో కలశ స్థాపన లాంటిది కాదు కదా. చేతిలో ఇలా కలశం పెట్టుకున్నాము, కింద పెట్టేశాము అన్నట్టు ఉంటుంది కదా.
తాను ఆచరిస్తూ, తాను చూపిస్తూ, మిగతా వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఎవరైనా తప్పులు చేస్తూ వాళ్ళని దండిస్తూ, ఇలా కదా ఆయన ధర్మస్థాపన చేయాలి. కానీ సకథం ధర్మసేతూనాం వక్తాకర్తాభిరక్షిత ప్రతీపమాచరద్ బ్రహ్మన్ పరదారాభిమర్శనం. అలాంటి పరమాత్మ ధర్మసేతూనాం వక్త, ధర్మ మర్యాదల తాలూకు బోధకుడు. ఆయనే కదా వేదోపదేశం చేసినవాడు. ఆయనే కదా రకరకాల శృతి స్మృతి ఇతిహాసాదులన్నిటినీ ఉపదేశం చేసినవాడు. కర్త ఆయనే కదా నేను ధర్మాచరణ చేస్తాను, చూపిస్తాను, మీరందరూ చూసి నేర్చుకోండి అని చెప్పినట్టు దిగాడు. అభిరక్షిత ఆయనే కదా నేను ధర్మరక్షకుణ్ణి అని దిగాడు. అలాంటి వాడు కథం ప్రతీపమాచరత్, దానికి విరుద్ధంగా ఎందుకు ఆచరించాడు, విరుద్ధంగా ఎందుకు చేసి చూపించాడు? బ్రహ్మన్, ఓ సర్వజ్ఞుడా, నా ప్రశ్న ఏంటో నీకు బాగా తెలుసు. ఆయన చేసిందేమీ ధర్మ మార్గంలో ఉన్నట్లుగా నా బోటి సామాన్యులకు అనిపించటం లేదు. అది ధర్మ విరుద్ధంగానే ఉంది. ధర్మ విరుద్ధంగా ఉన్నది అనే మాట చాలా చిన్నది, చాలా చిన్నది. పరధరాభిమర్శనం, పరస్త్రీలను ముట్టుకోవటం కదా, అది ధర్మానికి సాహసం లాంటిది. అధర్మంలో కూడా కేవలం అధర్మం కాదు, ఇది సాహస రూపంగా ఉండేటువంటి అధర్మం. ఇలాంటి పనిని ఆయన ఎందుకు చేశాడు? సకథం ధర్మసేతూనాం వక్తాకర్తాభిరక్షిత ప్రతీపమాచరద్ బ్రహ్మన్ పరదారాభిమర్శనం. ఆయన పరమాత్మయ్యా, పరమాత్మ అంటే ఆప్తకాముడయ్యా, ఆప్తకాముడి విషయంలో ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయకూడదయ్యా అని అంటారా? ఆప్తకామో యదుపతి కృతవాన్వై జుగుప్సితం కిమభిప్రాయ ఏతమ్నః సంశయం ఛింది సువ్రత. ఆప్తకామ, పరమాత్మ ఆప్తకాముడు. ఆయన కొత్తగా కోరవలసింది ఏమీ లేదు. ఆయనకి కోరికలన్నీ తీరితే వచ్చే ఆనందం కంటే కూడా ఎక్కువ స్థాయి ఆనందం, స్వస్వరూపానందం ఉంది, ఒప్పుకున్నాము. కానీ అలాంటి ఆప్తకాముడు యదుపతి, యదువంశంలో ఒక కుమారుడుగా పుట్టాడు కదా యదుపతి. ఇలాంటివాడు తన ఆప్తకామత్వాన్ని సూచించటం కోసం మంచి పనులు చేయొచ్చు కదా, మంచి పనులు చేసి ఈ పని చేసి చూపించవచ్చు కదా. కృతవాన్వై జుగుప్సిటం కిమర్థం, అందరూ అసహ్యించుకోవాల్సినటువంటి పనులు ఈ పని ఎందుకు చేశాడు? వీళ్ళందరితో కలిసి ఇక్కడ ఎందుకు నాట్యం ఆడాడు? వీళ్ళందరితో కలిసి ఈ రాసలీల చేయటంలో ఆయన యొక్క ఆంతర్యం ఏంటి? కృతవాన్వై జుగుప్సితం కిమర్థం కిం అభిప్రాయ, ఆయన ఏ అభిప్రాయంతో ఈ పని చేశాడు? ఏతన్న సంశయం చింది, ఈ సంశయాన్ని నువ్వు దయచేసి తొలగించవలసింది. సువ్రత, నువ్వు వ్రత నియమాలు ఎలా ఉంటాయి అని తెలిసిన వాడివి, నువ్వు ఘోటక బ్రహ్మచారివి, బ్రహ్మచర్య నియమాలను గట్టిగా పాటిస్తావు. నువ్వు తత్వజ్ఞాని అయినా సరే, నీకు ఏమీ అంటకపోయినా సరే, నీకు అసలు ఈ సమాజంతో ఏ రకమైనటువంటి లాభ నష్టాలు కానీ ధర్మాధర్మాలు కానీ ఏమీ లేకపోయినా సరే ధర్మ నియమాలను పాటిస్తూ ఉంటావు. ధర్మ మర్యాదలను దాటి నువ్వు పోవు, తత్వజ్ఞానివైన నువ్వే పోవు. అలాంటిది తత్వస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ ధర్మ మర్యాదలను దాటి ఎందుకు చూపించాడు? దాంట్లో ఉండే అభిప్రాయం ఏంటో చెప్పు అని పరీక్షిత్ గారు అడిగారు. ఆప్తకామో యదుపతి కృతవాన్వై జుగుప్సితం కిమభిప్రాయ ఏతన్నః సంశయం ఛింది సువ్రత అని అన్నాడు. దానికి పరీక్షిత్ గారికి ఇలాంటి సంశయం రావడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయన పేరే పరీక్షిత్ కదా, ఎప్పుడు పరీక్షగా చూసి నిర్ణయించుకునేవాడు కదా ఆయన. కానీ పరీక్షిత్తుగా ఈ ప్రశ్న వేయలేదు. పరీక్షితువాచ అనలేదు, రాజోవాచ అని అన్నారు వ్యాస మహర్షి గారు. ఆయన నాకు ఈ సందేహం వచ్చింది కాబట్టి నేను తీర్చు అని అనలేదు. మాకు ఈ సందేహం వచ్చింది, మాకు ఈ సందేహాన్ని తీర్చు అని రాజుగా అడిగాడు. రాజుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే, ఇలాంటి మాటలు ఏమైనా వింటే చుట్టూ ఉన్నవాళ్ళు అందులో రహస్యం ఉన్నా, అందులో చాలా తత్వం ఉన్నా, అందులో భక్తి ఉన్నా, ఏమున్నా సరే విని చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రశ్నలు వేస్తారు, వేసిన వాటి మీద వేసినవే వేస్తారు, వేసి వాళ్లే సమాధానాలు చెప్పేసుకుంటారు. అసలు మనం సమాధానాలు చెప్పేదాకా కూడా ఆగరు, వాళ్ళే చెప్పేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని చుట్టూ పెట్టుకుని ఇలాంటి రాసలీల లాంటి ఘట్టాలు, అతి రహస్యాలు దాగి ఉండేటువంటి ఘట్టాలు చెప్పుకుంటే చాలా కష్టమైపోతుంది. అందువల్ల
అందరి తరపున నేనే అడుగుతున్నాను, వాళ్ళందరి తరపున నేనే అడుగుతున్నాను. వాళ్ళు ప్రశ్నలు వేసేసుకుని సమాధానాలు వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకోకముందే నేను అడుగుతున్నాను. అందరికీ లాభం చేకూరేటట్లు, అందరికీ సందేహాలు, రకరకాల సందేహాలు ఉంటాయి, అవన్నీ తీరేటట్లు సమాధానం చెప్పవలసింది అనే అభిప్రాయంతో రాజుగా ఉండేటువంటి పరీక్షిత్తు గారు అన్నారు. ఆయనకి సందేహం ఈ విషయంలో లేదు. ఒక రాజుగా చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్త చేసుకోవటం కోసం ఈ సందేహాన్ని వెలిబుచ్చారు. ఎందుకంటే ఇలాంటి సందేహం రాకుండా ఉండటానికి యథార్థక స్వప్రతిబింబ విభ్రమ అనే మాట చెప్పడం అయిపోయింది. ఓ పిల్లవాడు ప్రతిబింబాలను చూసి ఆడుకున్నట్లుగా పరమాత్మ ఆడుకున్నాడు అనే ఉద్దేశంతో చెప్పారే తప్ప వేరే అభిప్రాయంతో లేదు అని ఆయన స్థాయి వారికి అందవలసిన సమాధానం అందిపోయింది, చుట్టూ ఉన్న వాళ్ళకి అందని అనే అభిప్రాయంతో ఈ 3 శ్లోకాల్లో పరీక్షిత్తు గారు శ్రీ శుకుల వారిని ప్రశ్నించారు. దానికి శ్రీ శుకుల వారు కూడా మంచి టైం తీసుకొని నిదానంగా సమాధానం చెప్పారు. అసలు చెప్పవలసిన పాయింట్ అనిపించేటువంటి సమాధానాన్ని చివరిగా చెప్పి, అసలు ఇలాంటి ప్రశ్నలు రావచ్చా, వస్తే సమాధానాలు ఎలా చెప్పుకోవచ్చు, అసలు ప్రశ్నలు వేసేవాళ్ళ యొక్క తాహత ఏంటి, తాహతను బట్టి ప్రశ్నలు వేయాలా, దాటి కూడా ప్రశ్నలు వేయచ్చా, ఇలాంటి ఎన్నో విషయాలను పై సమాధానాలలో ఆయన స్పృశించారు. దానిలో భాగంగా శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు సామాన్యంగా సమాధానం ఇలా చెప్తున్నారు. ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాం న దోషాయ వహ్నే సర్వభుజో యథా. ఏమయ్యా, ఈశ్వరాణం సమర్థులు, గొప్పవాళ్ళు, అందరూ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సాహసం, ఎలాంటి సాహసం, ధర్మ వ్యతిక్రమ, ధర్మాన్ని దాటిపోవటం అనేటువంటి సాహసం చేశారు కదా. ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం. మనం ఏ పురాణం తీసినా, ఏ మహర్షి గారి చరిత్ర తిరగేసినా సరే ఇలాంటివేవో కనిపిస్తూనే ఉన్నాయి కదా. ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం అని ఉంటుందయ్యా. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, సమర్థులు, తేజస్సంపన్నులు, లేకపోతే తపస్సంపన్నులు, జ్ఞానులు, తత్వజ్ఞానులు, వీళ్ళందరూ రకరకాలుగా వాళ్ళు ధర్మ వ్యతిక్రమాలు చేస్తారు, వాళ్ళు సాహసం చేస్తారు. కానీ తేజీయసాం నదోషాయ, మహా తేజస్వులైనటువంటి వాళ్ళకి ఇది దోషంగా అంటదయ్యా. తేజీయసాం నదోషాయ. ఎలా అంటే లోకంలో మనుషుల్ని మీరు ఇది తినచ్చు, ఇది తినకూడదు అని చెప్తారు. మీరు ఏదో ఫలానా వస్తువుల్ని, ఫలానా పదార్థాలని తినచ్చు, కొన్ని పదార్థాలని, నిషిద్ధమైన పదార్థాలని తినకూడదు అని చెప్తారు. నిజమే కదా, చెప్తారు కదా. మరి అదే మాటని అగ్నికి ఎందుకు చెప్పరు? ఓ అగ్ని, నువ్వు ఫలానా వస్తువులను తినవద్దు, ఫలానా వస్తువులు నువ్వు కాల్చవద్దు, అది ధర్మ నిషిద్ధము అని ఎందుకు చెప్పరు? అంటే తేజీయసాం నదోషాయ, అగ్నికి ఆ మాట చెల్లదు. వహ్నే సర్వభుజో యథా. కేవలం 1-2 పదార్థాలని మాత్రమే తిని హరాయించుకోగలిగినటువంటి మనుషులకి ఫలానా పదార్థం తింటే కడుపుకి అజీర్తి చేస్తుంది, ఫలానా పదార్థం తింటే పాపం వస్తుంది, ఫలానా పదార్థం తింటే మనసులోని సంస్కారాలు పాడైపోతాయి, మనసులో తెలియని విచిత్రమైనటువంటి వ్యవహారాలు జరుగుతాయి, శరీరంలో విచిత్ర పరిణామాలు జరుగుతాయి, అందువల్ల తినకూడదు అని చెప్పచ్చు. కానీ సర్వభుజ, అన్నీ తిని హరాయించుకుని దాన్ని భస్మీపటలం చేసేటువంటి అగ్నికి ఈ మాటలు ఏమీ చెల్లవు. తేజీయసాం న దోషాయ. ఆయనకి ఏం తిన్నా దోషం కాదు, ఆయన ఏం తిన్నా పవిత్రుడు. ఆయన ఏమి కాల్చేసినా సరే అన్నిటినీ కాల్చి బూడిద చేయగలిగిన శక్తి ఉన్నందువలన ఆయన్ని పరమ పవిత్రుడిగా మనం ఒప్పుకుంటున్నాం కదా. అలాగే ఈ మహానుభావులను కూడా పరమ పవిత్రులుగా ఒప్పుకోవచ్చు. అదే సమయంలో ఆయన వాళ్ళందరూ ధర్మ వ్యతిక్రమాలు చేసినట్లు కూడా మనం చూసుకోవచ్చు. మహర్షులు ఉన్నారు. విశ్వామిత్ర మహర్షి గారు ఉన్నారు. కుక్కమాంసం తిన్నాడని పేరు. కుక్కమాంసం అంటే తెలియకుండా వాళ్ళు వీళ్ళు మోసం చేస్తే వచ్చిన కుక్కమాంసం కాదు, వాళ్ళు వీళ్ళు కల్తీ చేస్తారు కదా, అలా కల్తీ చేస్తే వచ్చిన కుక్కమాంసం కాదు. కుక్కమాంసం అని తెలిసే తిన్నాడు ఆయన, ప్రాణాలని సంరక్షించుకోవటం కోసం. ప్రాణం మీద కంటే కూడా ధర్మం మీద శ్రద్ధ ఎక్కువ అని చెప్పుకోవచ్చుగా. ఆయన ప్రాణాలను కూడా వదిలేసుకోవచ్చుగా. నేను ఆకలినైనా సహిస్తానేమో కానీ ధర్మ వ్యతిక్రమాన్ని సహించను అని చెప్పి చూపించచ్చుగా మనలాంటి వాళ్ళకి. మనం కూడా చెప్పుకునేవాళ్ళం కదా. విశ్వామిత్రుడు అంతటి వాడు ఆకలి వేస్తే ఏమీ తినకుండా ఆపుకున్నాడే కానీ ఏమీ ముట్టుకోలేదు అని చెప్పుకునేవాళ్ళం కదా.
లేదు, ఆయన సాహసం చేశాడు. నా ప్రాణాలు నాకు ముఖ్యం అని అనుకున్నాడు. ఇంకా మహానుభావుడు ఉన్నాడు. శునశ్శేపోపాఖ్యానం చెప్పుకున్నాం కదా. ఆ శునశ్శేపోపాఖ్యానంలో ఎంతసేపటికి ఆ శునశ్శేప మహర్షి గారి గొప్పతనం గురించే చూస్తున్నాము, లేదా జాలి దయాన్ని ఆయన మీదే పెట్టేశాం. కానీ ఆయన్ని అమ్ముపోయిన ఆయన తండ్రి గారి మహాత్మ్యాన్ని చెప్పుకోంగా. అజీగర్త మహర్షి గారు చెప్పుకోవడానికి చాలా పెద్ద మహర్షి, పెద్ద మంత్రద్రష్ట అన్నీ ఉన్నాయి కదా. ఆయన పిల్లవాడిని నమ్ముకోవటం ఏమిటి? పిల్లవాడిని నమ్ముకోవటం కంటే మహాపాపం ఏమైనా ఉందా? చేశాడు కదా మహానుభావుడు. ఇలా మహర్షుల్లో కాదు, దేవతల్లో చూస్తే కూడా మనకి దోషాలు కనిపిస్తాయి కదా. దేవతల్లో దోషాలు మనకు సులభంగా కనిపిస్తాయిలేండి. ఎవరిలో చూసినా సరే మహాత్ముల్లో దోషాలు కనిపిస్తున్నాయి కదా. మహాత్ముల్లో దోషాలు మనం ఊహించనంత స్థాయిలో ఒక సాహసంలా కనిపిస్తున్నాయి కదా. ఆ సాహసాలు వాళ్ళు చేస్తారయ్యా. మహాత్ములు, ఈశ్వరులు, సమర్థులు, వాళ్ళు సాహసాలు చేస్తారు. ధర్మ వ్యతిక్రమం అక్కడక్కడ వాళ్ళ చరిత్రలో ఉంటుంది, కానీ అది దోషం కాదు వాళ్ళకి. మరి చిన్నా చితకా ఇలాంటి మహాత్ములు, విశ్వామిత్రుడు, అజీగర్తుడు ఇలాంటి మహాత్ములు వీళ్ళే ధర్మ వ్యతిక్రమం చేస్తే, అందరికంటే పెద్దవాడు, అందరికంటే గొప్ప మహాత్ముడు పరమాత్మ చిన్న ధర్మ వ్యతిక్రమం చేస్తే తప్పేం వస్తుంది? ఆయన యొక్క ప్రభావంలో ఇవన్నీ కొట్టుకుపోతాయి కదా అని శ్రీశుకుల వారు ఒక సామాన్యమైన సమాధానాన్ని చెప్పారు. అసలు ఇలాంటి ప్రశ్నలు వేయవచ్చా? మహాత్ముల యొక్క చరిత్రలో చిన్న చిన్న ధర్మ వ్యతిక్రమాలు లేదా పెద్ద పెద్ద సాహసం లాంటి ధర్మ వ్యతిక్రమాలు ఉంటాయి కదా. ఉన్న వాటిని చూసి ఊరుకోవాలే తప్ప ఎందుకు అలా చేశారు అని అడగవచ్చా? వాళ్ళు తేజస్సులు కదా, మహా తేజస్సులు కదా, వాళ్ళకి ఇవన్నీ వాళ్ళ తేజస్సులో కలిసి కొట్టుకుపోవటం అనేది జరుగుతుంది కదా అని ఎందుకు అనుకోకూడదు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ధర్మ వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాంచ సాహసం తేజీయసాం న దోషాయ వన్నే సర్వభుజో యథా. ఇక్కడికేం అయిపోలేదు, సమాధానం ఇక్కడికి అయిపోలేదు. ఇదేమి అల్టిమేట్ ఆన్సర్ కాదు. ఇంకా చాలా ఉంది, చాలా జరగాలి, చాలా చర్చ జరగాలి. అలా చర్చ జరగవలసి ఉండగా, సరే మహానుభావులు, మహాత్ములు వాళ్ళు తప్పులు చేశారు కదా, వాళ్ళని చూసి కదా మనం మన జీవితాలని దిద్దుకోవాలి. కాబట్టి విశ్వామిత్ర మహర్షి గారి జీవితాన్ని చూసి కుక్క మాంసం తినవచ్చు అని దిద్దుకుంటాము. అజీగర్త మహర్షి గారిని చూసి అవసరమైతే పిల్లల్ని నమ్ముకనైనా సరే డబ్బులు సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదనకి రకరకాల దుర్మార్గాలన్నీ ఉంటూ ఉండగా చిట్ట చివరి దుర్మార్గం అజీగర్త మహర్షి గారు చూపించినటువంటి సన్మార్గం పిల్లల్ని నమ్ముకోవటం అని చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క మహర్షి గారు చేసినటువంటి ఒక ధర్మ వ్యతిక్రమం, సాహసం ఒకటి అడ్డం పెట్టుకుని ఆ మహర్షి గారు చేశారు కాబట్టి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన స యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అనే తీరులో వాళ్ళు చేసినట్లుగా మనం చేసుకోవచ్చు. అన్నీ కలుపుకుంటే మనం అద్భుతాలు చేసుకోవచ్చు. కుక్క మాంసాలు తింటూ కూర్చోవచ్చు, పిల్లలు నమ్ముకోవచ్చు, మరొకటి చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే చిచి అలాంటి అభిప్రాయం రావటం కోసం నేను అనటం లేదు. నైతత్ సమాచరేజ్జాతు మనసాపి హ్యనీశ్వర వినశ్యత్ యాచరన్ మౌఢ్యాత్ యథా రుద్రోబ్ధిజం విషం. మహామహాత్ముల యొక్క జీవితాలలో జరిగినటువంటి ధర్మ వ్యతిక్రమాలను చూసి ఆ ధర్మ వ్యతిక్రమాన్ని ఎంతో కొంత మనం పలసం చేసుకుని వాడుకుంటే వాడుకోవచ్చు. విశ్వామిత్రుల యొక్క చరిత్రలో ఆకలికి ఆగలేక ఆయన కుక్క మాంసం తిన్నాడు అంటే, ఆకలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, ప్రాణాపాయం వచ్చినప్పుడు నిషిద్ధమైన పదార్థాలను తీసుకునైనా ప్రాణాలను నిలబెట్టుకుంటే తప్పు లేదు అనేంతవరకు తీసుకోవచ్చు. పలసం చేసుకోవాలి, మజ్జిగని చేసుకుని చూసుకోవచ్చు. ఆయన చేసినట్టుగా కుక్క మాంసమే తింటాను, ఎప్పుడు కుక్క మాంసం తింటాను అని కూర్చోకూడదు. నైతత్ సమాశ్రయేత్ జాతు, ఎప్పుడు ఇలా ఆలోచనలు చేయకూడదు. మనసాపి, మనసులో కూడా ఈ భావాలని రానివ్వకూడదు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఆ తర్వాత కుక్క మాంసం తిన్నందుకు దోషం వస్తే ఆ దోషాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసం ఎన్నేళ్ల పాటు తపస్సు చేశాడు అనే విషయం కూడా ఆయన చరిత్రలో ఉంది. అన్నేళ్ల పాటు తపస్సు చేయటం అనేది అయ్యే పనైనా మనకి అవ్వదు కదా. అనీశ్వర, మనకు అసలు అంత సంకల్పమేది, మనకంత సామర్థ్యమేది, విశ్వామిత్ర మహర్షి గారికి ఉండేటువంటి ధర్మబలం మనకేది ఉండదు కదా. అందువల్ల విశ్వామిత్ర మహర్షి గారు కుక్క మాంసం తిన్నాడు అని దగ్గర కట్ చేసేసుకుని ఆయనలాగా చేస్తానని అనుకోకూడదు. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సంవత్సరాల తరబడి చేసినటువంటి సుదీర్ఘ ప్రాయశ్చిత్తం ఉందే, ఆ ప్రాయశ్చిత్తాన్ని కూడా చేయగలగాలి. చేయలేరు కదా. చేయలేనప్పుడు నోరు మూసు కూర్చోవాలి.
దాన్ని ఆ అర్థంలో తీసుకోకూడదు, యథావత్తుగా యథాశ్రుతంగా తీసుకోకూడదు. ఎంతవరకు తీసుకోవచ్చో అంతవరకు తీసుకోవాలి. ప్రాణ ప్రమాదం సంభవించినప్పుడు నిషిద్ధాలు అయినా సరే పర్వాలేదు, వరకే తీసుకోవచ్చు. ఎప్పుడూ దాన్నే అని అనుసరించడానికి వీల్లేదు. ఒకవేళ గనక మౌఢ్యాత్, మూర్ఖత్వంతో మోహంతో ఈ రకంగా నేను విశ్వామిత్రుణ్ణి ఈ రకంగా నేను అనుసరిస్తాను అని అనుకునే మాట అయితే వినశ్యత్యాచరన్, ఇలాంటి ఆచరణతో వినాశానికి గురి అవుతాడు, వినాశం అనేదాన్ని పొందుతాడు. మౌఢ్యాత్ యథా, దీనికి ఉదాహరణ కావాలంటే అల్టిమేట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. రుద్ర అబ్ధిజం విషం. ఆయన హాలాహలం వచ్చినప్పుడు దేవాసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం కోసం హాలాహలం ముందుగా పుట్టినప్పుడు వచ్చి అరచేయి పెట్టి అరచేతిలో నేరేడు పండులాగా హాలాహల విషాన్ని మొత్తాన్ని నోట్లో వేసుకుని మింగేశాడు కదా ఆయన సదాశివుడు, అందరికీ మంచి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనూ. మరి విశ్వామిత్ర మహర్షిని అనుసరించేటువంటి మహానుభావులు ఆ సదాశివుణ్ణి రుద్రుణ్ణి కూడా అనుసరించాలి కదా, అనుసరించి విషాన్ని మింగేస్తూ ఉండాలి కదా. మింగుతారా? మింగరు కదా. మింగితే ఏమవుతుంది? వినశ్యతి, అంతే కదా, శాంతి లేచిపోతుంది కదా. అలాగే విశ్వామిత్రుడు చేసిన తప్పో మరొకరు చేసినటువంటి తప్పో అది చేస్తే అధర్మం అనేది పెట్టేగిపోయి చాలా నష్టం అనేది జరుగుతుంది. మౌఢ్యంతో మూర్ఖత్వంతో ఇలాంటి పనులు చేయకూడదు. నైతత్ సమాచరేజ్జాతు మనసాపి హ్యనీశ్వర వినశ్యత్యాచరన్ మౌఢ్యాత్ యథా రుద్రోబ్ధిజం విషం. వెనకాల శ్లోకంలో ఈశ్వరాణాంచ ధర్మ వ్యతిక్రమో దృష్ట సాహసం అని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గురించి ప్రస్తావన చేశాము. ఈ శ్లోకంలోనేమో అనీశ్వర, వినేవాళ్ళు చూసేవాళ్ళు మనలాంటి వాళ్ళు, వీళ్ళలో ఉండేటువంటి అసామర్థ్యాన్ని గురించి ప్రస్తావన చేశాము. ఈ సామర్థ్యాలను బట్టి ఈ వ్యవహారాన్ని నడిపించాలి, అంతే తప్ప హడావిడి చేసి నేనేదో వాళ్ళలా ఉంటాను వీళ్ళలా ఉంటాను అంటే కుదిరే మాట కాదు అని శ్రీ శుకుల వారు చెప్పారు. అది బాగానే ఉందండి, అసలు ఒక మహర్షి గారు పుట్టారు అని మాకెందుకు చెప్తున్నారు మీరు? ఓ మహర్షి గారు పుట్టారు, ఆయన జీవిత చరిత్ర ఇది అని మేము ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే ఆ మహర్షి గారు ఆయన చేసిన సాధన, ఆయన పడ్డ కష్టాలు, ఆ ఇబ్బందుల్ని ఆయన ఎదుర్కొన్న తీరు, లేదా సాధనలో ఆయనకు వచ్చినటువంటి కష్టాలను ఆయన దాటిన తీరు, ఇవన్నీ బాగా మనసుకు హత్తుకోవాలనే కదా. ఆయన ఎలా నడుచుకున్నాడో దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్గా నడుచుకుంటే మీరు కూడా దాటిపోతారు అనే ఉద్దేశంతోనే కదా వాళ్ళ చరిత్రలన్నీ మాకు చెప్తారు. మరి సదాచారం ప్రమాణం అనే ఉద్దేశంతోనే మీరు చెబుతున్నప్పుడు ఆ సత్పురుషులు ఆచరించినటువంటి తీరు మిగతా వాళ్ళకే ఆదర్శప్రాయం, అది కూడా ప్రమాణం అని చెప్తున్నప్పుడు వాళ్ళ ఆచరణలో ఇది కూడా ఉంది కదా, దీన్ని కూడా వాడితే తప్పేమవుతుంది? అసలు సదాచారం అనేది ప్రమాణం ఎలా అవుతుంది అని ప్రశ్న వస్తే దాన్ని జాగ్రత్తగా చూసుకోమని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈశ్వరాణం వచస్సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాం తత్ సమాచరేత్ అని చాలా మంచి ప్రశ్న వేశారు. సదాచారం ప్రమాణం ఎలా అవుతుంది అని. ఎలా అవుతుందంటే ఈశ్వరాణం వచస్సత్యం, ఆ ఈశ్వరులు సమర్థులైనటువంటి మహర్షులు, అంతకంటే పై స్థాయి వాళ్ళు, అంతకంటే పై స్థాయి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయి కదా, వాళ్ళు చేసిన ఉపదేశాలు అవి సత్యం, వాటిని ప్రమాణంగా తీసుకోవాలి, వాటిని ఆదర్శప్రాయంగా తీసుకుని నడుచుకోవాలి. ఎలాగో ప్రతి మహర్షి చరిత్రలోనూ ఈ మహర్షి గారు ఫలానా వారికి ఉపదేశం చేశారు అనే అంశం తప్పనిసరిగా ఉంటుంది. ఎప్పటికో ఒకప్పటికి ఆయన ఎవరికో ఉపదేశం చేసినటువంటి అంశం ఉండనే ఉంటుంది. ఆ చేసిన ఉపదేశాన్ని జాగ్రత్తగా సంగ్రహించుకుని ఆ ఉపదేశం ప్రకారం నడుచుకోవాలి. ఈశ్వరాణం వచస్సత్యం. ఆ వచస్సత్యం గురించి కాదు, సదాచార ప్రామాణ్యం గురించి చెప్పండి అంటే వస్తున్నాము. తథైవ ఆచరితం క్వచిత్. ఆ సదాచారం, ఆ సత్పురుషులు చూపించినటువంటి ఆచరించినటువంటి తీరు అది కూడా ప్రమాణమే. కానీ క్వచిత్ క్వచిత్, ఎక్కడైతే శాస్త్ర విరోధం లేదో అక్కడ ప్రమాణం. శాస్త్ర విరోధం లేని చోట విశ్వామిత్ర మహర్షి గారి అడుగుజాడలు ప్రమాణం. శాస్త్ర విరోధం ఉన్న చోట ఆయన అడుగుజాడలు కూడా ప్రమాణం కాదు. ఎందుకంటే శాస్త్రాన్ని దాటగలిగిన సామర్థ్యం ఆయనకు కూడా లేదు, విశ్వామిత్ర మహర్షి గారికి కూడా లేదు.
తేషాం తథైవ ఆచరితం తేషాం యత్ స్వవచోయుక్తం. వాళ్ళు చేసి అయ్యా నేను ఈ రకమైనటువంటి పని చేశాను, ఎవరైనా సరే దీన్ని ఆచరించుకోవచ్చు, ఎవరు ఆచరించుకున్నా సరే వాళ్ళు చాలా లాభం పొందుతారు అనే మాట చెబితే ఆ మాటను తీసుకుని నడుచుకోవచ్చు. స్వవచోయుక్తం. వాళ్ళు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. తపస్సు చేసి ఎవరినో ఒకరిని అడ్డం పెట్టుకుని మనలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా నేను ఇలా తపస్సు చేశాను, తపస్సు చేస్తే ఇలా భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, ఇలా నేను వరం కోరాను, ఇలాంటి వరం వచ్చింది అని చెప్పుకుంటారు. ఎందుకు చెప్పుకుంటారు అంటే అహంకారం కోసం కాదు, నేను ఈ తపస్సు చేశాను అది ఫలించింది అనే మాట మనందరి మనస్సుల్లోకి రావటానికి. మీరు కూడా ఈ తీరులో నడుచుకోవచ్చు. ఏదో మాఘమాసంలో స్నానం, వైశాఖ మాసంలో స్నానం, లేదా ఫలానా క్షేత్రంలో ఫలానా భగవంతుడిని ఆరాధించడం, వీటిని గురించి మహర్షులు, వాటితో కలిసిన మహర్షులు వాళ్ళు చెప్పే మాటలు ఉంటాయి కదా, ఆ మాటల్ని వాళ్ళ క్రియల్ని రెండిటినీ కలుపుకుని మాఘమాసంలో స్నానం ఒక మహానుభావుడు ఓ మహర్షి గారు చాలా గొప్పగా చెప్పాడు. ఆయన మాటని ఆయన చేసినటువంటి క్రియని రెండిటినీ కలుపుకుని సదాచారం ప్రమాణం అని చెప్పుకోండి. వాళ్ళ ఉపదేశంతో కలిసినటువంటి వాళ్ళ ఆచారం ప్రధానం. ఆచారం అంటే తెలుగులో మనం వాడే ఆచారం అని కాదు, ఆచారం అంటే ఆచరణ. వాళ్ళ ఆచరణ ఎప్పుడు ప్రమాణం అవుతుందంటే వాళ్ళే ఆ మాటను చెప్తే ప్రమాణం అవుతుంది. వాళ్ళు నేను ఇలా చేశాను, ఇది మంచిదే, ఇది శాస్త్ర సమ్మతమే అని చెప్తే అది ప్రమాణం అవుతుంది. తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాన్ తత్ సమాచరేత్. ఆలోచించి చూసుకుని నిర్ణయించుకుని శాస్త్రవాక్యం ఎలా ఉంది, వీళ్ళు చెప్పిన వాక్యం ఎలా ఉంది, ఈ రెండిటికి ఏమైనా కొంచెం తేడా వచ్చిందా, వస్తే ఏ అభిప్రాయంతో వచ్చింది, ఏమైనా విరోధం ఉందా, లేకపోతే వేరే అర్థం ఉందా, దీనికి మళ్ళీ ఆచరణకి పొంతన ఉందా లేదా అనే నిర్ణయం తీసుకుని ఆ తర్వాత చూసుకుని సమాచరేత్ ఆచరించుకోవాలి. ధర్మశుద్ధి అనేది చేసుకోవాలి. ధర్మశుద్ధి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు చేసినట్టు నువ్వు కూడా నటించు అనే తీరులో సదాచారాన్ని ప్రమాణంగా చూపించి చెప్పరు కదా. అందువల్ల సదాచార ప్రామాణ్యం దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కూడాను అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈశ్వరాణం వచస్సత్యం తథైవాచరితం క్వచిత్ తేషాం యత్ స్వవచోయుక్తం బుద్ధిమాం తత్సమాచరేత్ అని. కాదండి, ఇప్పుడు ఇది గనక అధర్మం అయితే, ఫలానా మహర్షి గారు చేసినటువంటి ఫలానా పని అధర్మం అనే మాట అయితే ఆ అధర్మం వల్ల వాళ్ళు కూడా నష్టపోవాలి కదా. అలా నష్టపోయేంత సాహసంగా ఉండేటువంటి పనిని వాళ్ళు ఎందుకు చేశారు? మన మహర్షులు పెద్దవాళ్ళు, మనందరికీ ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు, ఉండేవాళ్ళు, చాలా కష్టపడి సాధన చేసుకున్న వాళ్ళు ఇంత సాహసం ఎందుకు చేశారు అంటే కుశలాచరితేనైషాం ఇహ స్వార్థో న విద్యతే విపర్యయేణవానర్థ నిరహంకారిణాం ప్రభో అని శ్రీశుకుల వారు సమాధానం చెప్తున్నారు. వాళ్ళకసలు విశ్వామిత్రులాది మహర్షులకి ధర్మాధర్మ ప్రసంగం లేదు. మనం ఆ స్థాయిలో ఉండే మహర్షులను గురించే మాట్లాడుకుంటున్నాము. కుశలాచరితేన వాళ్ళు ఏదో ధర్మాచరణ చేశారు అన్నందువలన ఇహ ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ వాళ్ళకేమీ ప్రయోజనం అనేది లేదు. స్వార్థోన విద్యతే. వాళ్ళు అందుకోవలసిన ఫలితం ఏది మిగలలేదు. వాళ్ళు అందుకోవలసిన ఫలితాలని అందేసుకున్నారు. తత్వజ్ఞానం పొందిన తర్వాత వాళ్ళు నడుచుకున్నటువంటి తీరునే మనం చూస్తున్నాము. దాన్నేమో భూతద్దంలో పెట్టుకుని చూస్తున్నాము. విపర్యయేణవా వాళ్ళు ఏమైనా అధర్మం చేసినా సరే అనర్థం అనేది వాళ్ళకేమీ రాదు. వాళ్ళకేమీ నరకం రావటం అనేది లేదు. పై జన్మ లేని వారికి నరకమేది, స్వర్గమేది, పుణ్యమేది, పాపమేది ఏమీ లేదు. అన్నిటికంటే మించి నిరహంకారిణం వాళ్ళకి అహంభావం అనేదే పోయింది. అహంభావం అనేదే లేదు. నేను కర్తను అనేటువంటి భావనే లేదు. అలా భావన లేని వాళ్ళు మహానుభావులు వాళ్ళు చేస్తే దానికి ఫలితం అనేది ఉండదు. కాబట్టి వాళ్ళు ఫలితం కోసం చేసే దిశగా ఈ పని చేయలేదు. వాళ్ళు కనుక సామాన్యులైతే, విశ్వామిత్రాది మహర్షులైతే వాళ్ళు కష్టపడి ఈ జన్మలో తత్వజ్ఞానాన్ని సాధించుకున్నారు కదా. ఈ జన్మకి కారణమైనటువంటి ప్రారబ్ధ కర్మ ఎలా నడిపిస్తే అలా నడుచుకున్నారు. కొన్ని సందర్భాలలో ఆ ప్రారబ్ధ కర్మ గనక ప్రాణాలని సంరక్షించుకోవటం కోసం ఏ పనైనా చెయ్యి అని ప్రోత్సహిస్తే చేశారు.
ఇంతకంటే పై స్థాయి వాళ్ళు ఇంద్రాది దేవతలు ఉన్నారు కదా, ఆ ఇంద్రాది దేవతలైతే మాత్రం వాళ్ళు అహంకారం లేని వాళ్ళు, నేను అనే భావన లేని వాళ్ళు, తత్వజ్ఞానాన్ని పొందే ఆ పదవిలో కూర్చున్న వాళ్ళు కదా. ఈ పదవిలో ఈ బాధ్యతలో కూర్చుని కొన్నాళ్ళు కూర్చుని బాధ్యత పూర్తయిన తర్వాత మోక్షాన్ని అందుకోవాల్సిన మహానుభావులు కదా వాళ్ళు కొన్ని రహస్య సందేశాలని, గుప్త సందేశాలని దృష్టిలో ఉంచుకుని ఈ పని చేశారు. వాళ్ళకు కూడా పుణ్యపాప ప్రసంగం అనేది లేదు. కుశలాచరితేనైషాం ఇహ స్వార్థో న విద్యతే విపర్యయేణ వానర్థ నిరహంకారిణాం ప్రభో. ఉదాహరణలు మనం చాలా చూసుకోవచ్చు. ఏ ఉదాహరణ ముట్టుకున్నా దాని మీద ఏమైనా చెడు వ్యాఖ్యానాలు వస్తాయేమో అని చిన్న భయం ఉంది. ఇంద్రుడి గురించి ఏమైనా ఎత్తితే దాని గురించి ఏదో కొత్త వ్యాఖ్యానం చేస్తారేమో, లేదా ప్రజాపతి గారు బ్రహ్మగారి గురించి ఎత్తితే ఇంకోటి ఏమన్నా అంటారేమో అని భయపడి తొందరపడి ఉదాహరణలు తీయట్లేదు. ఏ ఉదాహరణ తీసినా, మనకు ధర్మ విరుద్ధంగా కనిపించే ఏ ఉదాహరణ తీసినా సరే ఆ ఉదాహరణ తాలూకు తత్వం ఇలాగే ఉంటుంది. ఆ ధర్మ వ్యతిక్రమం చేసినటువంటి మహానుభావుడు నిరహంకార స్థితిని చేరి తత్వజ్ఞానం అందుకోవటం ద్వారా పై స్థాయికి చేరి ధర్మాధర్మాలను దాటి ఉండటం అనేది తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళకి అసలు ధర్మాధర్మ ఫలితం అనేది లేనే లేదు అనే పరిస్థితి ఉంటుంది. ఓ చిన్న లోక కళ్యాణమో లేదా ప్రారబ్ధ కర్మో మరొకటో ఏదో ఒకటి దానికి కారణమై ఉంటుంది. ఇది వ్యవహారం. కుశలాచరితేనైషాం ఇహ స్వార్థో న విద్యతే విపర్యయేణ వానర్థ నిరహంకారిణాం ప్రభో అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇదంతా ఉపోద్ఘాతం, ఇంట్రొడక్షనే ఇది. అసలు ప్రస్తుతం ఏంటి అంటే కిముతాఖిల సత్వానాం తిర్యంగ్ మర్త్య దివౌకసాం ఈశుతిశ్చేషితవ్యానాం కుశలాన్వయ. ఈ విశ్వామిత్రాది మహర్షుల విషయంలోనే మనం ఇంత వివరంగా చెప్పుకుంటే అఖిల సత్వానాం అన్నిటికీ, లేదా ఆ ప్రాణులన్నిటికీ, లేదా దేహాలన్నిటికీ, లేదా పదార్థాలన్నిటికీ తిర్యంగ్ మర్త్య దివౌకసాం, అది పశుపక్ష్యాదులైనా కావచ్చు, మానవులైనా కావచ్చు, దేవతలైనా కావచ్చు, వీళ్ళన్నిటికీ ఈశితు వీళ్ళందరికీ అన్నిటికీ కూడా ఈశ్వరుడైనటువంటి సర్వేశ్వరుడి విషయంలో కిముత ఏమని చెప్పుకోవాలి? ఈశితవ్యానాం మిగతావన్నీ కూడా మిగతా జీవులు కానీ పదార్థాలు కానీ అన్నీ కూడా ఆయన పాలనలో ఆయన అండర్లోనే కదా ఉన్నాయి. అందరికంటే పై స్థాయిలో, అన్నిటికంటే పై స్థాయిలో, నిజం చెప్పాలంటే వేదాలను, ధర్మాలను బోధించేటువంటి వేదాల కంటే పై స్థాయిలో ఉన్నాడు కదా ఆయన. వేదాలను ఉపదేశం చేసినటువంటి మహానుభావుడు వేదాల కంటే పై స్థాయిలో ఉన్నట్లే కదా. మరి ఈశితుశ్చేషితవ్యానాం కుశలాన్వయ కుత్ర అస్తి. ఆయనకి ధర్మాధర్మాలు, ధర్మాధర్మ ఫలాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లేవు కదా. కాబట్టి ఆయన ఏమైనా ఒక పని చేస్తే ఆ పనిలో ఏదో రహస్యం దాగి ఉందేమో అని మనం వెతుక్కోవాలే కానీ ఇది ఆయన చేసింది అధర్మం అని రాసి పెడితే మనకేం వస్తుంది? ఆయనకేమీ రాదు, మనకు కూడా ప్రయోజనం ఉండదు. కిముతాఖిల సత్వానాం తిర్యంగ్ మర్త్య దివౌకసాం ఈశితుశ్చేషితవ్యానాం కుశలాన్వయ. ఆయనకి ధర్మము లేదు, అధర్మము లేదు. అలాంటప్పుడు ఆయన చేసింది ధర్మ వ్యతిక్రమము కాదు. ఆయన చేసింది ఏంటి అంటే మనకేదో సూచన, ఆ సూచనను పట్టుకోవటానికి చూడాలి కానీ ఈ ధర్మ వ్యతిక్రమం అనే అంశాన్ని పట్టుకుని భూతద్దంలో చూడనక్కర్లేదు. చూసినందువల్ల ఉపయోగమేమీ లేదు అని సూచనప్రాయంగానే శ్రీశుకుల వారు ఈ శ్లోకంలో వెల్లడించారు. దీన్నే కొంచెం బలంగా చెప్దాము అనే ఉద్దేశ్యంతో యత్పాద పంకజ పరాగ నిషేవ తృప్తాః యోగ ప్రభావ విధుతాఖిల కర్మబంధాః స్వైరంచరంతి మునయోపి ననహ్యమానాః తస్యేచ్ఛయాత్తవపుషః ఉత ఏవ బంధా అని అన్నారు. యత్పాద పంకజ పరాగ నిషేవ తృప్తాః యోగ ప్రభావ విధుతాఖిల కర్మబంధాః స్వైరంచరంతి మునయోపి. మహామునుల గురించి మాట్లాడుకుంటాం కదా, మననం చేసి తత్వాన్ని మననం చేసి తత్వజ్ఞానాన్ని పొందుకున్నటువంటి మునులను గురించి మాట్లాడుకుంటాం కదా. ఆ మునులందరూ ఫలితాన్ని ఎలా పొందారు? పాద పంకజ పరాగ నిషేవ తృప్తాః. పరమాత్మ యొక్క తామర పువ్వు లాంటి పాదం, ఆ పాదం తాలూకు పుప్పొడి
అంటే ఆయన కాలి అడుగు వేస్తే మిగిలినటువంటి మట్టి, ఓ చిన్న చిన్న మట్టి కణాలు, ఆ మట్టి కణాలను నితరాం సేవయ అంటే ఆ మట్టి కణాలనే పట్టుకుని వెళ్ళాడి వాటికే సేవలు చేసుకుని దాంతోనే తృప్తి పొంది దాంతోనే సిద్ధి పొందారు. నిషేవ తృప్త. ఇదే వాళ్ళకి యోగ ప్రభావ విధుతాఖిల కర్మబంధా అనే స్థాయికి కారణమైంది. వాళ్ళు ఏదో మహా యోగ సాధన చేసుకున్నారంటున్నాం కదా, ఆ యోగ సాధనకి ఆలంబనం ఎవరు? ఈయన పాదం కూడా కాదు, ఆయన పాదం సోకినటువంటి మట్టి రేణువులు. యోగ ప్రభావ, ఆ యోగ సాధన ఆయనకి వాళ్ళందరికీ ఆలంబనంగా ఉండగలిగినటువంటి ఈ పాదం తాలూకు ప్రభావంతో వాళ్ళు యోగ ప్రభావాన్ని పొంది ఆ యోగ ప్రభావంతో విధుత అఖిల కర్మబంధా తమ కర్మబంధనాలన్నిటినీ వదుల్చుకోగలిగారు. ఆ తర్వాత స్వైరంచరంతి మునయోపి. యథేష్టంగా ఒక్కసారి కర్మబంధాలు పోతే ఆహా యథేష్టంగా తిరిగారు వాళ్ళు. స బ్రాహ్మణ కేన స్యాత్ ఏన స్యాత్ తేనే దృశ ఏవా అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్లుగా తిరిగారు. అలాంటి వాళ్ళు నహ్యమానాహ, వాళ్ళు తర్వాత తత్వజ్ఞానం కలిగిన తర్వాత, పరమేశ్వరానుగ్రహం కలిగిన తర్వాత చేసినటువంటి ఏ కర్మలతోనూ బంధనాలని తిరిగి పొందలేదు. నహ్యమానాహ. ఇవన్నీ ఎవరి వల్ల తయారైనాయి? వీళ్ళకి కర్మబంధాలు లేకపోవటం, ఇష్టం వచ్చినట్లు సంచరించే సామర్థ్యం రావటం, లేదా కర్మబంధనాలు విడిపోవటం, లేదా వాళ్ళకి తత్వజ్ఞానం కలగటం, సిద్ధి అందుకోవటం, ఆలంబన దొరకటం, ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? తస్య, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన వచ్చినాయి. అలాంటి వాడే ఇచ్ఛయా ఆత్తవపుష. తనంతట తాను దిగి వస్తే, మనిషిగా దిగి వస్తే ఆయన మనిషి తాలూకు నియమాలన్నిటికీ లోబడి ఉంటాడా? ఇచ్ఛయా ఆత్తవపుష. ఆయనేమి మనలాగా కర్మణా ఆత్తవపుహు కాదు కదా. కర్మలు చేసుకుని ఆ కర్మలకు ఫలితాలను అందుకోవాల్సిన దుస్థితిలో లేడు కదా. ఇచ్ఛయా ఆత్తవపుష. కావాలనుకున్నాడు, దేహం వచ్చింది, వద్దనుకున్న తర్వాత ఆ దేహాన్ని ఎలా కావాలంటే అలా మాయం చేయగలిగిన వాడు కదా ఆయన. ఇచ్ఛయా ఆత్తవపుష. అలాంటి వాడికి కుత ఏవ బంధ. ఆయనకి కర్మబంధం ఎక్కడుంది? కర్మబంధం కాదు, ఈ ధర్మాధర్మాది బంధం ఎక్కడి నుంచి వస్తుంది అని శ్రీశుకుల వారు అంటున్నారు. యత్పాద పంకజ పరాగ నిషేవ తృప్తా యోగ ప్రభావ విధుతాఖిల కర్మబంధా స్వైరంచరంతి మునయోపి నహ్యమానా తస్యేచ్ఛయాత్తవపుష కుత ఏవ బంధ అనే ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, ధర్మం అనేది ఎవరికి? దేహం ఉన్నవాడికి, ప్రాణం ఉన్నవాడికి ధర్మం. ఈయనకి దేహం ఉందా? పరమాత్మకి లేదు కదా. ఈయనకి ప్రాణ సంబంధం ఉందా? లేదు కదా. దేహబంధం మనలాగే ఏదో దేహం ఉన్నట్లు కనిపిస్తోంది కానీ దేహబంధం కాదు కదా. దేహబంధం అంటే దేహం కాదు, దేహబంధం అంటే ఏంటి? ఒక కర్మతో దేహాన్ని సంపాదించుకోవలసి వచ్చి, కర్మఫలంగా దేహం వచ్చి ఆ దేహంతో తనను తాను కలిపేసుకుంటే అది దేహబంధం. ఈయనకి కర్మ లేదు, ఒక దేహంతో తనను తాను కలిపేసుకోవటము లేదు. ఆయన అచ్యుత స్వభావుడు కదా. అలాంటి వాడికి, దేహబంధం లేని వాడికి కర్మేది, కర్మ లేని వాడికి ధర్మమేది, అధర్మమేది, సాహసమేది, మరొకటేది, ధర్మం వ్యతిక్రమేది, ఇంకోటేది. అవన్నీ మనలాంటి వాళ్లకు వచ్చే నియమాలు, ఆయన నియమాలు కావు అని చెప్పారు. అసలు ఇది సమాధానమే కాదు. నిజానికి ఇది సమాధానమే కాదు. చాలామందికి ఈ సమాధానం సంతోషాన్ని కూడా ఇవ్వదు. ఆయన మనిషిలా వస్తే మనలా ఉండాల్సిందే, ఎందుకంటే ఎవరైనా సరే నాతో సమానం అని అనుకునే స్వభావం వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మెజారిటీ ఇదే ఉంటుంది. అసలు ఇది సమాధానమే కాదు. ఎవరైనా ఈ సమాధానం తాలూకు స్ఫూర్తిని అందుకుని సదాచార ప్రామాణ్యాన్ని, అలాగే సామర్థ్యాల్ని బట్టి ధర్మాధర్మ వ్యతిక్రమాలని ఎంతవరకు చేసుకోవచ్చు అనేటువంటి విషయాల్ని, వీటన్నిటినీ ఒకసారి గమనించుకుంటారు అనే ఉద్దేశ్యంతో ఇది చెప్పారు. చెప్పదలుచుకున్న సమాధానాన్ని పై శ్లోకంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. గోపీనాం తత్పతీనాంచ సర్వేషామేవ దేహినాం యోంతశ్చరది సోధ్యక్ష క్రీడనే నేహ దేహభాక్ అని. ఇప్పుడు అందరికీ స్థిరంగా లేదా స్పష్టంగా ఉండేటువంటి ప్రశ్న ఏంటి? పరీక్షిత్ గారు అడిగాడనుకున్నా, అడగలేదనుకున్నా అందరి మనసుల్లో ఉండేటువంటి ప్రశ్న ఏంటి?
ఆయన ఈ రాసలీల ఆడటం ఏమిటి, వీళ్ళందరితో కలిసి ఆయన డ్యాన్స్ చేయటం ఏమిటి, ఇదే కదా. అసలు వీళ్ళందరితో కలిసి డ్యాన్స్ చేయడం అంటే, డ్యాన్స్ అంటే ఇద్దరు చేయాలి కదా. అక్కడ ఇద్దరు ఎక్కడున్నారు? ఇద్దరేరి? పరమాత్మ ఉన్నాడు, గోపికలేరి? పరమాత్మ కంటే విడిగా గోపికలు అనేవాళ్ళు ఎక్కడున్నారు? ఆయనే కదా సర్వాంతర్యామి, ఆయనే కదా సర్వాత్మకుడు, సర్వస్వరూపుడు ఆయన ఒకడే అయి ఉన్నప్పుడు ఆయన తనలో తాను ఆడుకున్నాడేమో కానీ, తనలో తాను ఏమైనా ఆటలు ఆడుకుంటే ఆడుకున్నాడు కానీ తాను కాక మరొక వ్యక్తితో ఆడుకోలేదు కదా. ఆడుకోవడానికి అవకాశం ఆయనకి లేనే లేదు కదా. గోపీనాం, గోపికలకి, తత్పతీనాంచ, ఆ గోపికల యొక్క పతులకి, సర్వేషామేవ దేహినాం, ఈ వ్యవహారంలో సంబంధం లేనటువంటి, ఈ వ్యవహారంతో సంబంధం లేనటువంటి మిగతా ప్రాణులకి అందరికీ కూడా ఆయన అధ్యక్ష, సాక్షి స్వరూపుడు కదా. యహ అంతశ్చరతి, ఆయనే కదా అంతర్యామి, ఆయనే అంతర్యామి, ఆయనే సాక్షి స్వరూపుడు, ఆయనే అందరినీ లోపల ఉండి నియమించేటువంటి వాడు. అది కూడా పోతే, దాన్ని కూడా దాటిపోతే ఆయన అధ్యక్ష, అసలు ఏ క్రియతోనూ సంబంధం లేకుండా చైతన్య స్వరూపంతో భాషించేటువంటి వాడు అధ్యక్ష. అలాంటి వాడు బయటకు వచ్చాడు, క్రీడనేనా, ఏదో ఆడుతున్నాడు అంటే అదేదో లీలామాత్రం, లోకవత్తు లీలా కైవల్యం అని కదా రావాలి. లీలామాత్రం అదేదో ఆయన మాయతో చేసేటువంటి గారడి అనే అభిప్రాయమే రావాలి. కానీ ఇదేదో సత్యమని, ఇదేదో ఈయనేదో ఆడేసుకున్నాడని, రాసలీల జరిగిపోయిందని, ఆ రాసలీల మంచిది కాదని, ఇది ఎలా అని, అది ఎలా అని ప్రశ్నలు ఎక్కడ వస్తాయి? అసలు ప్రశ్నలకి చోటు ఏది అక్కడ? ప్రశ్నలకు అసలు స్కోప్ ఏది? ప్రశ్నలకు స్కోప్ ఎప్పుడు వస్తుంది? భేదం ఉంటే వస్తుంది. భేదం లేదు. క్రీడనేన ఇహ దేహభాక్ లీలయా, ఏదో లీలామాత్రంతో ఒక దేహాన్ని ధరించి వచ్చినట్లుగా కనిపించాడు, అదొక గారడి. ఆ దేహంతో మరొక దేహంతో కలిసి ఆడినట్లుగా కనిపించాడు, అది ఇంకొక గారడి. ఇది గారడీనే, అది గారడీనే, మాయతో లీలతో చేసిన గారడీనే తప్ప మరొకటి కాదు. అందులో అసలు సత్య ప్రసంగమే లేదు. అది నిజమైతే కదా, నిజమైతే తప్పో ఒప్పో అది నిజమే కాదు. అసలు ఆయనకి భేదమే లేదు. ఆయన అందరికీ సాక్షి స్వరూపుడు, ఏ క్రియతోనూ సంబంధం లేనటువంటి స్వచ్ఛమైన చైతన్య స్వరూపుడు అని అనుకుంటే, అలాంటి పరమాత్మ ఒక శరీరాన్ని ధరించడం ఎంత గారడీనో, ఆ శరీరంతో మరొక శరీరాలతో కలిసి, మిగతా శరీరాలతో కలిసి ఆడుకోవటం అనేది కూడా అంతే గారడీ అవుతుంది. కాబట్టి ఇందులో ఏమీ లేదు, ఇందులో రాసలీల లేదు, ఏమీ లేదు. గోపీనాం తత్పతీనాంచ సర్వేషామేవ దేహినాం యోంతశ్చరతి సోధ్యక్ష క్రీడనేనేహ దేహభాక్ అని శ్రీశుకుల వారు పరమార్థ సమాధానం ఒకటి చెప్పారు. నిజానికి ఈ సమాధానాన్ని యథార్భక స్వప్రతిబింబ విభ్రమ అని చోట చెప్పేశారు. అక్కడ చెప్పింది ఇదే దాదాపుగాను, తీరు వేరు కానీ చెప్పింది ఇదే. ప్రతిబింబాలు తనకంటే భిన్నంగా లేవు కదా, భిన్నంగా ఉన్నాయని అనుకోవటం తప్ప, మధ్యలో మాయా అనేటువంటి ఆదర్శాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిబింబాలను చూసుకోవటం తప్ప అందులో సత్య ప్రసంగం అనేది లేనే లేదు, సత్యం అనేది లేనే లేదు. సత్యం లేనప్పుడు ఇలాంటి ప్రశ్నలకు అవకాశం కూడా చాలా తక్కువ అని ఇంతకుముందు చెప్పేశారు. చెప్పిన దాన్నే మరొకసారి ఇక్కడ వివరంగా చెప్పారు. అప్పుడు సరిగ్గా అర్థమయ్యిందో లేదో అని మరొకసారి వివరంగా ఇక్కడ చెప్పారు. అయితే ఈ మాట చెప్పిన తర్వాత కూడా రెండు మూడు సందేహాలు ఇంకా కూడా రావచ్చు. ఏమని? ఒకటి, రామాయణంలో పిడకల వేట సందేహం ఏంటి? మరి ఈ రాసక్రీడ గురించి వాళ్ళ భర్తలకు తెలుసా తెలియదా అని ఒక ప్రశ్న. ఎవరి భర్తలకి? గోపికల భర్తలకు తెలుసా తెలియదా అనేది ఒక ప్రశ్న. రెండవది ప్రశ్న, ఇప్పుడు ఇలా రాసక్రీడ గురించి ఎవరైనా మాట్లాడితే, అయ్యో నేను కూడా పరమాత్మ స్వరూపాన్నేనండి, నాకు కూడా ఏమీ అంటదండి, అందువల్ల నేను కూడా ఏమైనా చేయొచ్చండి అని మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా ఆపాలి అనేది ఇంకో ప్రశ్న. అసలు ఇవన్నీ ఎందుకండి? ఇలాంటి కథలు, ఇలాంటి మాటలు ఎందుకు చెప్పటం? అసలు ఇలాంటి మాటలు చెప్పి ఈ ప్రశ్నలు వచ్చేట్టుగా చేసి ఇంత హడావిడి ఎందుకు? ఏదో మంచిగా వేరే రకంగా చెప్పచ్చు, ఇలా చెయ్యెత్తి ఆశీర్వదించను చెప్పి ఊరుకోవచ్చు కదా అనేది ప్రశ్న. అన్నీ దగ్గరగా రామాయణంలో పిడకల వేట ప్రశ్నలే, కానీ ప్రశ్నలు రావచ్చు కదా. వాటన్నిటికీ కొంచెం ఏకవాక్యంగా శ్రీశుకుల వారు సమాధానం చెప్తున్నారు. అనుగ్రహాయ భూతానాం మానుషం దేహమాస్థితః
భజతే తాదృశీ క్రీడా యా శ్రుత్వా తత్పరో భవేత్ అని. అనుగ్రహాయ భూతానాం మానుషం దేహమాస్థిత. ఆయన అసలు మానుష దేహాన్ని స్వీకరించటమే మనలందరినీ అనుగ్రహించటం కోసము, మనలాంటి జీవుల్ని అనుగ్రహించటం కోసము. అందువల్ల మనల్ని అనుగ్రహించటం కోసమే కొన్ని క్రియల్ని ఈ అవతారంలో ఆయన చేయబడతాడు. భజతే తాదృశీ క్రీడా. ఏ రకమైన క్రియల్ని చేస్తే మనల్ని అనుగ్రహించినట్లవుతుందో అలాంటి క్రియల్ని ఆయన చేస్తాడు. భజతే తాదృశీ క్రీడా. తాదృశీ క్రీడా, ఏ క్రీడలు, ఏ ఆటలాడితే, ఏ క్రియలు చేస్తే తన అనుగ్రహం అనేది మనందరి మీద చల్లబడుతుందో అలాంటి ఆటల్ని ఆడతాడు ఆయన. భజతే తాదృశీ క్రీడా. అదేం లెక్క, యా శ్రుత్వా తత్పరో భవేత్. సామాన్యుడు కూడా ఆయన తాలూకు ఈ రాసక్రీడాది లీలను విని తత్పరంగా మారిపోతాడు. సామాన్యుడు కూడా ఆ రాసలీలా ఘట్టాన్ని గనక వింటే ఎంతో కొంత పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకుంటాడు. అందరూ భక్తిని పెంచుకోగలరు లేరు అని చెప్పలేం, కానీ ఆసక్తిని అయితే పెంచుకుంటాడు. ఈ విషయంలో చాలా చర్చించుకోవాల్సి ఉంది మనం, కానీ 2-3 మాటలతో తేల్చేసుకుంటే, సామాన్యుడికి ఎలా చెప్పాలి, వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. సామాన్యుడికి ఏ రకంగా చెప్పి దారి మార్చాలి అంటే వాడికి అర్థమయ్యే భాషలో చెప్పి దారి మార్చాలి. సామాన్యుడికి అర్థమయ్యే భాషలు ఇలాంటి ఆటలు పాటలు కదా, కాబట్టి వాడికి అర్థమయ్యే భాషలో ఉండేటువంటి ఆటల్ని పాటల్ని ఆడి చూపించి, వాటిని వాడికి వినిపించి, వాడికి తెలిసేటట్లు చేసి, వాణ్ణి కూడా ఆ పరమాత్మ వైపుకు ఒక్కసారి మొగ్గేటట్లు చేస్తున్నాడు. యాశ్రుత్వా తత్పరో భవేత్. ఇందుకోసం ఈ రాసక్రీడా ఘట్టాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఇందుకోసమే ఈ రాసక్రీడ అనే దాన్ని ఆయన ప్రత్యేకించి చేయటం, లేదా నేను ఈ 5 అధ్యాయాలలో వివరంగా చెప్పటం అనేది జరిగింది అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఎందుకు ఇది చేయటం అనే ప్రశ్నకి ఇదే సరి అయిన సమాధానం. ఇంకా పిడకల వేట ప్రశ్నలు 2 మిగిలినాయి. వాళ్ళ భర్తలకు తెలుసా తెలియదా ఇలాంటి ప్రశ్నలు. వాటిని చెప్తున్నారు. నాసూయన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా మన్యమానా స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః. ఏం మాట్లాడుతున్నారు? ఆ భర్తలకి, గోపికల భర్తలకి ఈయన రాసక్రీడలు ఆడుతున్నాడు అని తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అసలు ఆ గోపికలు ఆ భర్తల పక్కల నుంచి వెళ్ళలేదు. వాళ్ళు భర్తలతోనే ఉన్నారు. వాళ్ళు పరుగులు పెట్టుకుని వచ్చారు అని చెప్పాం కదా, అది దాదాపుగా మానసికంగా పరుగులు పెట్టారు అని చెప్పుకోవాల్సిన తీరులోనే జరిగింది. దీని సూచన ఎక్కడ ఉంది అంటే, కొంతమంది ఇళ్లలోంచి బయటికి రాలేకపోయారు. ఆ రాలేకపోయిన వాళ్ళందరూ ధ్యాన స్థిమిత లోచనలయ్యి ధ్యానంతో, హృదయంతో భగవంతుడిని చేరారు అని ప్రారంభంలోనే ఉంది. ఎవరైనా వెనకాలకి వెళ్ళి చూసుకోవచ్చు. దాదాపుగా కాదు, అందరూ అలాగే వచ్చారు. అందరూ తమ తమ సూక్ష్మదేహాలతోనే పరమాత్మ దగ్గరకు వచ్చారు. కాబట్టి భర్తలందరూ తమ తమ భార్యల్ని తమతోనే ఉంచుకున్నారు. వన్యమానా స్వపార్శ్వస్థాన్, వాళ్ళు తమ భార్యల్ని తమ పక్కనే చూస్తూ ఉన్నారు. స్వాన్ స్వాన్ ద్వారాన్, ఎవరెవరి భార్యలు వాళ్ళతోనే ఉన్నారు. వ్రజౌకసః, వాళ్ళందరూ వ్రజంలోనే, గోకులంలోనే ఉన్నారు. ఎవరూ తమ స్థూల దేహాలతో ఇక్కడికి రాలేదు. ఈ మనకు కనిపించేటువంటి కాళ్ళు చేతులు ఉండేటువంటి ఈ దేహాలతో రాలేదు. వాళ్ళందరూ మహాసాధన చేసుకున్నట్లుగా తమ సూక్ష్మదేహాలతో మానసికంగా అక్కడికి వెళ్ళారు. స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః మన్యమానా స్వపార్శ్వస్థాన్. అందువల్ల వాళ్ళెవరూ శ్రీకృష్ణుడి మీద దోషారోపణ చేయలేదు. నాసూయన్ ఖలు కృష్ణాయ. ఎందుకంటే ఆయన వాళ్ళ మీద కూడా తన మాయను పని చేయించాడు. మోహితాస్తస్య మాయయా, ఆ భర్తల మీద కూడా ఈయన యొక్క మాయ అనేది పనిచేసింది. కాబట్టి ఆ భర్తలు ఎవరు ఈ భార్యలు అక్కడికి వెళ్ళారని అనుకోలేదు. భార్యలు ఎవరు ఈ శరీరాలతో, స్థూల శరీరాలతో ఆ యమునా తీరానికి వెళ్ళలేదు. వెళ్ళిందంతా సూక్ష్మ శరీరాలతో వెళ్ళారు. కాబట్టి అక్కడ జరిగిందంతా జీవుడు పరమాత్మ వీళ్ళిద్దరూ కలవటానికి వీలుగా జరిగినటువంటి ఒక ఉపాసనా ప్రక్రియ మాత్రమే.
ఆ ఉపాసనా ప్రక్రియతో వీళ్ళకి విరోధం ఏముంది, భర్తలకి అభ్యంతరం ఏముంది ఆ ఉపాసనా ప్రక్రియతోనూ? భార్యలు ఇంట్లో కూర్చుని శివమంత్రం జపం చేస్తాం, నమశివాయ నమశివాయ అని చెప్తాము అని కూర్చుంటే, లేదా కృష్ణాయ నమః అని కూర్చుంటే భర్తల కోపం వస్తుందా? ఆ దేవుడు పురుషదేవుడు, ఆ పురుషదేవుడి మంత్రాలు నువ్వు జపించడానికి వీలు లేదు, నువ్వు కావాలంటే అమ్మవారి మంత్రాలు జపించుకోమని అంటారా? అనరు కదా. భగవంతుడికి లింగభేదమేం లేదు కదా. భగవంతుడికి ఈ స్త్రీ పుంభేదాలేమీ లేవు కదా. స్త్రీ పుంభేదాలేమీ లేవనటువంటి భగవంతుడితో కలవటానికి వీళ్ళు ఏదో ఆరాటపడుతున్నారని తెలిసినా వాళ్ళు ఏమీ దాన్ని పట్టించుకోలేదు, సంతోషించారు. నాసూయన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా మన్యమానా స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇందులో భర్తలకు తెలుసా అంటే భర్తలకు తెలిసేట్టుగా ఏముంది ఇక్కడ? భర్తలకు తెలియక్కర్లేనటువంటి ఉపాసనా విధానమే ఉంది అని సమాధానం చెప్పారు. మరైతే అందరూ ఇలాగే మాట్లాడతారు, నేను పరమాత్మనే అంటారు అంటే కనుక ఇంత పని ఎవరైనా చేయగలిగితే ఏంటి, ఎవరినైనా సరే సూక్ష్మ శరీరంతో తన దగ్గరికి ఆకర్షించుకోగలిగితే, స్థూల శరీరం అక్కడే ఉండి ఆ భర్తలతోనే కలిసి ఉన్నట్లుగాను, ఆ భర్తలకు ఏమాత్రం అసలు సందేహం కానీ వేరే అభిప్రాయం కానీ రానట్లుగాను నడుచుకోగలిగితే అంత సామర్థ్యం ఉంటే చేసుకోవచ్చు. అంత సామర్థ్యం లేనివాడు నేను పరమాత్మనే అని అంటే మంచిదే, నేను పరమాత్మనే అనే అభేద స్థితికి మొదటి మెట్టు ఎక్కినట్టే, మిగతా మెట్లన్నీ ఎక్కేసి పరమాత్మ అయిపోయిన తర్వాత ఏమైనా చేసుకోవచ్చు. అంతవరకు మాత్రం దేహబంధం ఉన్నంత వరకు మాత్రం ఈ లౌకిక నియమాలు ధర్మశాస్త్ర నియమాలు అన్నీ వర్తిస్తాయి అని స్పష్టంగా చెప్పారు. నాసూయన్ ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా మన్యమానా స్వపార్శ్వస్థాన్ స్వాన్ స్వాన్ దారాన్ వ్రజౌకసః అనే శ్లోకంతో ప్రశ్నలకి సమాధానం ఇవ్వటం మొదలు పెడితే ప్రశ్నలు పెరుగుతాయి తప్ప సమాధానం అనేది పెద్దగా పెరగదు. ఎప్పుడైనా సరే ప్రశ్నలకి సమాధానం అనేది కాదు, అసలు ఈ ప్రశ్న ఎందుకు అనే ప్రశ్న వేసుకోవటం మంచిది. అసలు ఈ ప్రశ్న ఎందుకు? మనకు కావాల్సింది పరమాత్మ మీద మన మనస్సు కుదురుగా నిలవటం. మనకు కావాల్సింది ఆ గోపికలకి పరమాత్మ మీద ఏకాగ్రత కుదిరినట్టుగా మనకి కుదరటం అనేదైతే దాన్ని సాధించుకోవటానికి ఏం కావాలో అది చూసుకోవాల్సిందే తప్ప మిగతా ప్రశ్నలన్నీ వేసుకోనక్కర్లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, ఇంకా ప్రశ్నలకి సమాధానాలు ఏం లేవు, ఇక్కడికి అయిపోయినాయి అని చెప్పి, బ్రహ్మరాత్ర ఉపావృత్తే వాసుదేవానుమోదితా అనిచ్ఛంత్యో యయుర్గోప్య స్వగృహాన్ భగవత్ప్రియా అని చెప్తున్నారు. బ్రహ్మరాత్రే విచిత్రమైన పదం ఇది. బ్రహ్మరాత్రే ఆయన మామూలు అర్థంలో బ్రహ్మరాత్రే బ్రహ్మముహూర్తం వచ్చేసింది, తెల్లవారుజామున అయిపోయింది, ఇంకా తెల్లవారుతోంది, ఈ తెల్లవారుతూ ఉండగా ఉపావృత్తే అందరినీ మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని పంపించేసాడు ఆయన పరమాత్మ. వాసుదేవానుమోదితా, ఆ వాసుదేవుడు మీరందరూ ఇళ్ళకి వెళ్ళిపోండి అంటే అనిచ్ఛంత్య, కోరిక లేకపోయినా సరే వెళ్ళాలనే అభిప్రాయం లేకపోయినా సరే గోపికలందరూ కూడా స్వగృహాన్ యయుః, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. భగవత్ప్రియా, భగవంతుడంటే ఇష్టమున్నవాళ్ళు, భగవంతుడికి ఇష్టమైన వాళ్ళందరూ భగవంతుడి మాటని యథాతథంగా ఆచరించారు. బ్రహ్మరాత్రే పదం చాలా విచిత్రం అనుకున్నాం కదా, బ్రహ్మముహూర్తం అనే అర్థంలో ఉంది. నిజానికి ఇది బ్రహ్మరాత్రి. ఎలాంటి బ్రహ్మరాత్రి? జీవుడు బ్రహ్మతో కలిసినటువంటి రాత్రి, జీవుడిని బ్రహ్మ తనతో కలుపుకున్నటువంటి రాత్రి. అలాంటి రాత్రి అయిపోయిన తర్వాత ఈ అనుభవం ఇప్పటికిప్పుడు స్థిరంగా ఇలా ఉంచకూడదు, దీని మధ్యలో కట్ చేయాలి, మళ్ళీ లోక వ్యవహారంలో కాసేపు ఉంచాలి, లోక వ్యవహారంలో ఉంటూ ఉండగానే మనస్సు మళ్ళీ తెలియకుండా పరమాత్మ వైపుకు మళ్ళాలి. అలా మళ్ళీ అభ్యాసం అయ్యి వ్యవహారం ఎంత సాగుతున్నా సరే పరమాత్మ మీదే మనస్సు కుదురుగా నిలిచేంత స్థాయిలో అది ఉంటే, అది అలా సాగుతూ ఉంటే, నిరంతరం లోపల అదే ప్రవాహం సాగుతూ ఉంటే అప్పుడు పరమాత్మ మీద కుదురుగా నిలుస్తుందే తప్ప ఇలా రాత్రులు ఉంచేస్తే సరిపోదు, లేకపోతే ఎప్పుడు పరమాత్మతోనే పరమాత్మ యొక్క సగుణ రూపంతోనే ఉంచేస్తే సరిపోదు అనే అభిప్రాయంతో ఆయన ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అన్నాడు. మనం ఇందాక చెప్పుకున్నటువంటి సూక్ష్మదేహాలను అనుకుంటే మీరు ఇంకా స్థూల దేహాల్లోకి చేరిపోయి మీ దైనందిన వ్యవహారాలు ప్రారంభించండి అని చెప్పాడు. కాకపోతే వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే ఆయన చెప్పినట్లు వినాలి కాబట్టి, నడుచుకోవాలి కాబట్టి అలా నడుచుకున్నారు.
బ్రహ్మరాత్ర ఉపావృత్తే వాసుదేవానుమోదితాః అనిచ్ఛంత్యో యయుర్గోప్యః స్వగృహాన్ భగవత్ప్రియాః. విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణోః శ్రద్ధాన్వితో న శృణుయాదథ వర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః అని మొత్తం ఈ రాసలీల రాస పంచాధ్యాయి ఘట్టం మొత్తానికి ఒక ఉపసంహార వాక్యాన్ని శ్రీశుకుల వారు పలుకుతున్నారు. వ్రజవధూభి విక్రీడితం, గోకులంలో ఉండేటువంటి స్త్రీలతో శ్రీకృష్ణుడు ఆటలాడినటువంటి వృత్తాంతం ఇది. కానీ జాగ్రత్తగా వినండి, శ్రీకృష్ణుడు కాదు, విష్ణోః వ్యాపకుడైనటువంటి పరమాత్మ యొక్క విక్రీడితం. వ్యాపకుడైనటువంటి సర్వత్రా ఉండే సర్వాత్మకుడైనటువంటి పరమాత్మ యొక్క ఒకానొక క్రీడ ఇది. దీన్ని ఇష్టం వచ్చినట్లు వినటం కాదు, శ్రద్ధాన్విత, శ్రద్ధతో ఎవరైనా సరే అనుశృణుయాత్, వినాలి. ఒకసారి వింటే సరిగ్గా అర్థం కాకపోతే మరొకసారి వినాలి, మరొకసారి ఎన్నిసార్లైనా వినవచ్చును. శ్రద్ధాన్విత అనుశృణుయాత్ అథ వర్ణయేద్యః. అలాగే వినటమే కాదు, ఎవరికైనా పక్క వాళ్ళకి చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. పక్క వాళ్ళతో ఉపసుపోక్ కబుర్లు చాలానే ఉంటాయి కదా, దాని బదులు రాసక్రీడా ఘట్టము, దాని రహస్యము, వీటిని గురించి చర్చించుకోవచ్చు, తప్పేం లేదు. అనుశృణుయాత్ అథ వర్ణయేద్యః. ఇలా ఎవరైనా చేసినట్లయితే భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య, పరమాత్మ మీద పరమభక్తిని పొందగలుగుతారు. పరమాత్మ మీద పరమభక్తిని పొందితే ఏమవుతుంది? కామం హృద్రోగం ఆశ్వపహినోతి. కామం, కోరిక అనేదాన్ని పోగొట్టుకుంటాడు. కోరిక అనేది ఎందుకు పోవాలి? అది హృద్రోగం కాబట్టి పోవాలి. మనస్సుకు ఉండేటువంటి రోగం కాబట్టి అది, ఆ రోగాన్ని పోగొట్టుకోవాలి. హృద్రోగం ఆశ్వపహినోతి. ఈ భక్తి అనేది పెరిగితే, అందులోనూ ఈ రాసలీలా వృత్తాంతంతో గనక భక్తి అని పెరిగితే, ఈ హృద్రోగంగా ఉండేటువంటి కామం అనేది వెంటనే పోతుంది. హృద్రోగం ఆశ్వపహినోతి అచిరేణ, దానికేం పెద్ద ఆలస్యం కూడా అక్కర్లేదు. ధీరుడై, అంటే దీనిలో ఉండేటువంటి రహస్యాలను మనం ఎలాగైనా సరే గ్రహించుకోవాలి అనే బుద్ధితో గనక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా పొందగలుగుతాడు అని దీనికి ఫలశ్రుతిగాను ఉపసంహార వాక్యంగాను శ్రీశుకుల వారు పలుకుతున్నారు. విక్రీడితం వ్రజవధూభిరిదంచ విష్ణోః శ్రద్ధాన్వితోను శృణుయాదథ వర్ణయేద్యః భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః అనే శ్లోకంతో. దీంతో 40 శ్లోకాలున్నటువంటి రాసక్రీడా వర్ణనం అనే పేరు కలిగిన దశమ స్కంధంలోని 33వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. అలాగే 5 అధ్యాయాల రాస పంచాధ్యాయి అనేది ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి కొన్ని అంశాలు, మనకు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆయన గోపికలతో మళ్ళీ రాసక్రీడ ప్రారంభించటం అనేటువంటి తీరులో ఉత్సాహంగా దాన్ని నడిపిన తర్వాత రాసక్రీడని ఒకచోట ఆపేయటం, అదేదో స్థలక్రీడ, జలక్రీడ, వనక్రీడ అనే పేరుతో 3 రకాల క్రీడలుగా అది జరిగిన తర్వాత అది ఆగటము అనేటువంటి వృత్తాంతం ఉంది. ఈ రాసక్రీడ అనేటువంటి విషయంలో మనకు వచ్చేటువంటి సందేహాలకి సమాధానము ఉంది. నిజమైన నికార్సైన సమాధానం ఇందులోనే ఉంది, ఎక్కడా వెతుక్కోక్కర్లేదు, కొత్తగా ఏమీ ఆలోచించనక్కర్లేదు. శ్రీశుకుల వారు చెప్పినటువంటి సమాధానాన్ని జాగ్రత్తగా తరచి చూసుకుంటే, ఒకసారికి 2 సార్లు తరచి చూసుకుంటే ఎంతటి ప్రశ్నకైనా సమాధానం అనేది ఇందులో ఉంది. అలాగే రాసక్రీడ వింటే భగవంతుడి మీద పరమభక్తి కలుగుతుంది అనేటువంటి శ్రీశుకుల వారి యొక్క ధీమా వాక్యం ఉంది. ఈ అంశాలతో కూడినటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. రాసపంచాధ్యాయి పూర్తయింది. రాసపంచాధ్యాయి పూర్తయినా సరే ఇంకా ఆ రాసలీల తాలూకు పుచ్ఛాలు కొన్ని చిన్న చిన్న అంశాలు పై అధ్యాయాల్లో వస్తూనే ఉంటాయి. ప్రధానమైన ఘట్టం ఇక్కడికి పూర్తయింది. మనం ఈ విషయంలో ప్రశ్నలు వేసుకోవచ్చు. వేసుకున్న ప్రశ్నలకి శ్రీశుకుల వారు ఇచ్చినటువంటి సమాధానాన్ని సరిగ్గా సరిపోల్చుకొని చూసుకోవచ్చు.
అంతకు మించి మన ప్రశ్నకి మనకే అంత సామర్థ్యం ఏమీ లేదు. మనకున్న ప్రశ్న ఒకటే, మనిషిగా పుట్టినవాడు మనిషి ధర్మాలు పాటించాలి కదా అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి శ్రీ శుకుల వారు ఏం సమాధానం చెప్పారో దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. చూసుకుని ప్రశ్నలకి సమాధానాలని మనం చెప్పుకొని మనస్సుని సమాధానపరచుకోవచ్చు. దానికంటే ముందు శ్రుత్వా తత్పరో భవేత్, యాశ్రుత్వా తత్పరో భవేత్ అని శ్రీ శుకుల వారు చెప్పినటువంటి విషయాన్ని తక్కువగా తీసుకోవడానికి వీల్లేదు. పరమాత్మను గురించి ఇలాంటి మాటలు విన్నా సరే తత్పరంగా మారటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మరి తత్పరంగా మారటానికి అవకాశాలు ఎలా ఉన్నాయి, అసలు ఇలాగే ఎందుకు చెప్పారు అనేదాన్ని మనం అనుకున్నాం కదా. చాలా విస్తృతంగా మాట్లాడుకోవాలి. స్పెషల్ లెక్చర్లో ఎప్పుడో విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోలేము. అంత వివరంగా మాట్లాడుకునే టైం మనకు లేదు. అంత వివరంగా మనం మాట్లాడుకోలేము కూడాను. ఇప్పుడు అది వేరుగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నా సరే, ఎలా మాట్లాడుకున్నా సరే ఆయన గురించి మాట్లాడుకునేటువంటి ప్రతి మాట మనలో భక్తిభావాన్ని తప్పనిసరిగా పుట్టిస్తుంది అని మనం ఈ సందర్భంగా విశ్వసించుకుందాము. అలా భక్తి మార్గానికి అనుకూలంగా లేదా భక్తిభావాన్ని పుట్టించే దిశగా ఆయన్ని గురించి వినటం ఎలా అనేటువంటి ఆలోచనలు చేసుకుందాము. అలాంటి ఆలోచనల్ని మనలో రగల్చవలసిందిగా ఆ రాసలీలామిష దాసహేలాకృత భాసజాలావళి వాసకాలోత్సవుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో క్షమా ప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పూర్తి చేసుకుందాం. రాసపంచాధ్యాయి పారాయణ కార్యక్రమం మనకుంది. 5 అధ్యాయాలని పారాయణ చేసుకోవాలి. ఆ పారాయణ చేసేయటం అనేది టైం తీసుకుంటుంది. దాంతోపాటు ఆ శ్లోకాలన్నీ స్క్రీన్ మీద కనిపించేటట్లు చేయటం, ఆ ఎడిటింగ్ అనేది కొంచెం పెద్ద పని. అందువల్ల వెంటనే అది మనం చేయగలమా, లేకపోతే కొంచెం టైం తీసుకుని నిదానంగా వాళ్ళు చేస్తూ ఉండగా మనం పై అధ్యాయాలకు వెళ్ళిపోగలమా, దాన్ని యథా సౌకర్యంగా చూసుకుందాము. ఇప్పటికైతే క్షమా ప్రార్థనాదులను చెప్పుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.